మన ఇండియన్స్కి అసలు ఈ బ్రౌన్ స్కిన్తో ప్రాబ్లం ఏంది నాకు అర్థం కాదు. లిటరల్గా జనాలు నల్ల పుట్టడం అంటేనే ఒక పెద్ద క్రైమ్ లాగా చూస్తారు. నేను నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు కొంచెం తెలివి వచ్చినప్పటి నుంచి నేను అసలు చాలా ట్రామటైజ్ అవుతుండే. నేను అసలు నల్ల ఎందుకు పుట్టినా అని ఒక్కొక్క టైంలో ఇట్లా ఏడుపు వస్తుండే, అట్లా ఫీల్ అవుతుండే నేను. ఎందుకు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే ఎట్లా అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు, ఎట్లా మాట్లాడతారంటే ఇప్పుడు ఎవరైనా బాగున్నారు అంటే ఆమె ఎంత బాగుంది, వావ్ ఎంత తెల్లగా ఉంది, తెల్లగా ఉంటే తోలు తీసి పెట్టుకోవాలా, తెల్లగా ఉన్న వాళ్ళే బాగుంటారు అంటే ఎట్లా మాట్లాడతారంటే ఇంకా తెల్లగా ఉంటే వాళ్ళు ఇంకా ప్రిన్సెస్లు అనమాట, నల్లగా ఉన్న వాళ్ళందరూ బిచ్చవాళ్ళు అట్లా మాట్లాడతారు. అట్లాంటిది నన్ను ఇట్లా చాలామంది ఆ పిల్ల మంచిగా ఉంటుంది కానీ నల్ల ఉంటుంది, ఆ పిల్ల మొహంలో కళ్ళు ఉంటుంది కానీ నల్ల ఉంటుంది, కానీ ఏంది మంచిగా ఉంటా అని చెప్పినావు కదా అందేశాలు మళ్ళీ కానీ ఎందుకు కానీ నల్లగా అని చెప్పి నన్ను నేనే ఇట్లా వాళ్ళ అందరూ అని చెప్పి నన్ను నేనే హేట్ చేసుకుంటుండే. నాకు అసలు నన్ను ఎందుకు ఇట్లా పుట్టించిన దేవుడు, అందరు తెల్ల ఉన్నారు కదా నేను ఎందుకు ఇట్లున్నా అది ఇది అని చెప్పి నేను ఎంత ఫీల్ అవుతుండే అంటే ఇట్లా ఫ్రస్ట్రేషన్ మా ఇంట్లో అనకపోతుండే, బయట వాళ్ళు అని నాకు ఎట్లా అయిపోయిందంటే ఇంకా నేను నల్లగా ఉన్నా, నేను ఏది చేసినా మంచిగా ఉండదు, నేను ఇంకా ఏం రెడీ అవ్వద్దు, నేను నల్లగా ఉన్న ఇడికి పోవద్దు, నేను నల్లగా ఉన్న అది చేయొద్దు, నేను నల్లగా ఉన్న ఇది చేయొద్దు అన్నట్టు ఫీల్ అవుతుండే. అండ్ స్కూల్లో ఒక టీచర్ కాదు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇంకా నేను ఎట్లా అయిపోయినా అంటే అది ఒక ట్రామా ఇచ్చింది నాకు. దేవుడా